నాకు వచ్చి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది కే బాలచంద్ర. తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు. 1983. సో అప్పుడు వచ్చి నాకు వచ్చి మురళీప్రసాద్ అని నా మేనేజర్ చెప్పారు, ఇలాగా లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు అని కాల్ షీట్ అడుగుతున్నారు, యాక్ట్ చేయాలి పిక్చర్. చాలా బిజీగా ఉన్నాను నేను. టైం డేట్సే లేదు కదా. ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ ఉన్నారు, తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఇప్పటి నుంచి పిక్చర్ చేయాలి. ఇప్పుడు కాల్ షీట్ లేదు కదా. లేదు అని చెప్పాను. లేదు, తమిళ కాదు, హిందీ పిక్చర్ అని చెప్పాను. హిందీ పిక్చరా? ఏదో నా లక్, హీరోగా తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా హిందీ ఛాన్సే లేదు, వద్దు వద్దు అని చెప్పాను. మళ్ళీ 2 times 3 times లేదు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే, చాలా పెద్ద ప్రొడక్షన్స్. సరే ఏంట్రా ఇది అని సరే చూసాను, రమ్మని చెప్పాను నేను. నాకు కొద్ది కూడా ఇష్టం లేదు. శ్రీ పూర్ణచంద్రరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, టి రామారావు ఇద్దరు వచ్చారు. వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు, పిక్చర్లో మీరు చూస్తున్నారా? నేను చూడలేదు సార్. అది తమిళ్లో తీశారండి, దాంట్లో వచ్చి పెద్ద హిట్, చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చి చాలా పెద్ద హిట్, అది మీరు వచ్చి హిందీలో చేయాలి. సార్ నాకు హిందీ మరాఠీ మాట్లాడుతాను కానీ అది హిందీ అలాగే సార్, అది తమిళే సరిగ్గా తెలియదు ఇప్పుడు నాకు. లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు. అది అప్పుడే వచ్చి